గురు సమానులైన డాక్టర్ నారాయణ రెడ్డి గారికి, తెలుగు యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ శివారెడ్డి గారికి, నా కొలీగ్ శ్రీమతి శశికళ పెనుమర్తి, మేము ఈ రోజున ఈ సభలో పాల్గొనడానికి కారకులైన శ్రీవంతి రామరాజు గారికి, కళాభిమానులు, కళా పోషకులు, మీ అందరికీ నా నమస్కారాలు. నారాయణ రెడ్డి గారు, నన్ను క్షమించాలి, అప్పుడప్పుడు ఇంగ్లీష్ వచ్చేస్తుంటుంది. అందుకని నన్ను తిట్టొద్దు. నేను ఈ రోజున ఈ పురస్కారాన్ని మా గురువుగారైన పద్మభూషణ్ డాక్టర్ వెంపటి చిన్న సత్యం గారి పురస్కారాన్ని అందుకున్నందుకు చాలా గర్వపడుతున్నాను. అది 40 years ఓల్డ్ ఒక సంస్థ నన్ను రికగ్నైజ్ చేసి నాకు ఫస్ట్ అవార్డు నాకు ఇస్తున్నందుకు నేను ఎంతో గర్వపడుతున్నాను. మా గురువుగారు గురించి చెప్పాలంటే ఒక పెద్ద పుస్తకమే రాయొచ్చు. ఎన్నో ఇన్సిడెంట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ రోజున స్టిల్ పర్ఫార్మింగ్, స్టిల్ యాక్టివ్లీ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ డాన్స్లో ఉన్నదాన్ని నాతో చేరిన వాళ్ళలో ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని. 1963 ఫిబ్రవరిలో స్థాపించారు కూచిపూడి ఆర్ట్ అకాడమీ. 1963 అక్టోబర్ 8 విజయదశమి రోజున నేను కూచిపూడి నాట్యాన్ని ప్రారంభించాను. నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు మహాకోపిష్టులు, ఎన్ని వేల బూతులు తిన్నామో తిట్లు, అది లెక్క పెట్టలేదు. బట్ ఎక్కువగా తిట్టేది ఉడతలు పట్టిన ఎలా చచ్చుపీనుగా. ఇదే ప్రతిసారి ఈ రెండు మాత్రం చాలా ఫ్రీగా ఫ్లో అవుతుండే మా గురువుగారు నోట్లోంచి. బట్ చెప్పాలంటే ఒక ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నాం ఆయన దగ్గర అంటే ఇట్స్ కంప్లీట్ ఆర్ట్ ఫామ్. ఎందుకంటే భరతనాట్యం నేర్చుకునేవాళ్ళు చాలామంది అభినయానికని ఇంకో గురువు దగ్గరికి వెళ్తారు. ఇక్కడ నేను అదే అంటాను, కూచిపూడి ఈజ్ అ కంప్లీట్ డాన్స్ ఫామ్. భరతనాట్యంలో ఫుట్ వర్క్ చేస్తే ఎక్స్ప్రెషన్ ఉండదు, ఎక్స్ప్రెషన్ చేస్తే ఫుట్ వర్క్ ఉండదు. హియర్ ఇట్ ఈస్ అ టోటల్ బాడీ లాంగ్వేజ్. Every part of the body is involved in a movement you do. ఎక్స్ప్రెషన్ అంటే బాడీ లాంగ్వేజ్, బాడీ కూడా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది ప్రతి మూమెంట్కి. అందుకనే కూచిపూడి చూసేదానికి ఈవెన్ అ లే మ్యాన్ విల్ ఎంజాయ్ ఎ కూచిపూడి డాన్స్ రిసైటల్. వాళ్ళకి ఏమిటని తెలియపోయినా కూడా చూడడానికి కన్నులకు విందుగా ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు లాంగ్వేజ్ తెలియపోయినా సరే, కేరళలో అంతా కూచిపూడి హెస్ బికమ్ సో పాపులర్, సో ఫేమస్. ఎందుకంటే ఇట్స్ అ ఫాస్ట్ డాన్స్ ఫామ్ అండ్ ఇట్స్ అ కంప్లీట్ డాన్స్ ఫామ్. నేను ఎప్పుడు అదే అంటుంటాను, కూచిపూడి అంటే ఇట్స్ ఆల్ ద 4 other డాన్స్ ఫామ్స్ పుట్ టుగెదర్: ఒడిస్సీ, కథక్, భరతనాట్యం అండ్ ఒడిస్సీ, కథక్, no. భరతనాట్యం అండ్ వన్ మోర్ స్టైల్, నో, ఆల్ పుట్ టుగెదర్. ఎందుకంటే భరతనాట్యంలో చూస్తే ద graphical angular figures, which is very important, and footwork, the grace of Odissi and the footwork of Kathak, all put together is Kuchipudi. So we should be proud of being Andhrites and Kuchipudi dancers. ఇది ఏమైపోతుందంటే we all should get together, all the dancers,
all the కూచిపూడి artists should get together. Differences లేకుండా ఉంటే బాగుంటుంది. ప్రతి ఒక్కళ్ళు మనం ఏమేం చేస్తున్నామో మనం షేర్ చేసుకొని ఒకటిగా ఉంటే ఎంతో బాగుంటుందని నా ఆశ. గురువుగారి ఆశీర్వాదాలు ఉండి ఇది ఒక రోజున నెరవేరితే నా ఆశ, నేను ఎంతో సంతోషిస్తాను. ఎందుకంటే చాలా డిస్పారిటీ వచ్చేసింది. డిఫరెంట్ ఫామ్స్, భరతనాట్యంలో కూడా డిఫరెంట్ ఫామ్స్, పండనల్లూరు ఉంది, తంజావూరు స్టైల్ ఉంది, చాలా స్టైల్స్ ఉన్నాయి. అలాగే కూచిపూడిలో కూడా ఉన్నాయి. బట్ మనలో మనం డిఫరెన్సెస్ లేకుండా ఒకటిగా చేరి ఒకటిగా చేస్తే ఎంతో బాగుంటుందని నా ఆశ. మా గురువుగారి గురించి చెప్పాలంటే ఎన్నో ఉన్నాయి. బట్ నేనేమంటానంటే ఒక మంచి గురువుకి శిష్యులు మంచోళ్ళు దొరికితేనే వాళ్ళ ప్రాధాన్యత, వాళ్ళ గొప్పతనం బయటపడుతుంది శిష్యుల ద్వారా. అలాగే ఒక శిష్యురాలు కూడా ఒక మంచి గురువు దొరికితే వాళ్ళకి ఒక మంచి ఆర్ట్ ఫామ్ నేర్చుకున్నాం అనే ఒక సంతృప్తి కలుగుతుంది. మా గురువు గారికి వి కాంప్లిమెంట్ ఈచ్ అదర్. మంచి గురువు దొరికారు మాకు, అలాగే మా పీరియడ్లో మంచి శిష్యులు దొరికారు. ద సేమ్ థింగ్ వీ కాంట్ సే టుడే దట్ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ మై స్టూడెంట్స్, బికాస్ మేము నేర్చుకున్న డిసిప్లిన్, మేము నేర్చుకున్న పద్ధతి ఈ రోజుల్లో లేనే లేదు. ఇదంతా ఇట్స్ బికమ్ వెరీ కమర్షియల్. పీపుల్ డోంట్ హ్యావ్ ద టైమ్ అండ్ ఎన్నో వేరీడ్ ఇంట్రెస్ట్లు వచ్చేసినాయి. అందుకని ఐ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ టుడే స్టూడెంట్స్, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఇక్కడి నుంచొని మాట్లాడుతున్నాను, ఇది ఎంతో ఓ పెద్ద యూనివర్సిటీ డాన్స్కి. మీరందరు కూడా put your 100% into the dance and do your best and make our country proud of Andhra Pradesh. Thank you.